మరోసారి సినిమా జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనర్హులకే జాతీయ సినిమా అవార్డులు దక్కుతున్నాయా అని ప్రశ్నించారు. జాతీయ సినిమా అవార్డుల్లో రాజీ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళ ఫిల్మ్ అవార్డులకు జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించారు ప్రకాష్ రాజ్. కేరళ ఫైల్స్ ను పరోక్షంగా ఉద్దేశించి కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. నేషనల్ జ్యూరీలో నిష్పాక్షితగా లోపించిందంటూ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ కామెంట్లతో మరోసారి ఫిల్మ్ అవార్డులపై చర్చ జరుగుతోంది. National Film Awards are compromised. And I'm so happy to be a jury chairman of Kerala because when they called me, they said, we need an outsider who's experienced and we will not poke our hands into it and then we will let you take a decision. You know, that is not happening in the national awards and we see it when files and piles are getting awards. You know what is it? And I think if such sort of a jury and such of a national government, they don't deserve Mamuka. Vijay Raghavan was also wonderful. He is a great role. But then if you see Tobino, Kishkinda Kanda and not Kishkinda Kanda, he was wonderful. But when I see Siddharth in Brahmayugam and Shobin in this thing, they had a larger role and they carried it more. And of course there is nothing less. See, what I'm trying to tell you, even I have got 4 national awards. When you get a national awards, you are not the best. That year in the roles you were best. Now, today probably Mohanlal may not have got the national award. Probably this year he did not get a film to perform. So national awards or the state awards is that year's film's recognition. It doesn't make Vijay Raghavan's performance any less. But at the same time, these two were wonderful. As simple as that. Yeah. ఇక మరోసారి సినిమా జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనర్హులకే జాతీయ సినిమా అవార్డులు దక్కుతున్నాయా అని ప్రశ్నించారు. జాతీయ సినిమా అవార్డుల్లో రాజీ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా? ఎస్ రేఖ, చాలా వరకు ఇదైతే ప్రకాష్ రాజు ఒక జాతీయ స్థాయిలో ఒక నటుడు అని చెప్పాలి. ఆయన సినిమాలే కాదు, ఆయన నటనే కాదు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ట్వీట్లు కావచ్చు, ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చకి లేవదీస్తుంటాయి. ఎందుకంటే ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత పెద్దవాళ్ళైనా సరే, చివరికి ప్రధాని నరేంద్ర మోదీ పైన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ పైన కావచ్చు, హిందుత్వం పైన కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ పైన కావచ్చు, అనేక దశలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన్ని ఒక లెఫ్టిస్ట్గా ఒకవైపు గంటే ప్రయత్నం చేసినా సరే ఆయన ఎక్కడ తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. దానికి అనేక సందర్భాల్లో మనకు చూసాం. ఇటు హైదరాబాద్కు సంబంధించి మా అసోసియేషన్ ఎన్నికల దగ్గర నుంచి అటు ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ పైన ఆయన ఏదైతే సనాతన ధర్మం పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అనేక ఎప్పుడు చర్చలు ఆవదిస్తుంటాయి. కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమాలో ఉన్న జాతీయ అవార్డులకు సంబంధించి ఒక ఇతిమితంగా ఒక చర్చ ఉంది. అంటే నిజంగానే అర్హులకు అవార్డులు వస్తున్నాయా, అంత ఉత్తమ నటనకు అవార్డు ఇస్తున్నారా, లేకపోతే ఇందులో పైరవీలు ఉన్నాయా, ఎవరి ఒత్తిడికైనా లొంగిస్తున్నారా, లేకపోతే ఆ ఉత్తమ నటులుగా ఉన్న వాళ్ళకి ఆ అర్హత లేకుండా చూసే జ్యూరీకి లేదనేది ఇప్పటివరకు చాలా వరకు చర్చలు ఆవదిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన చర్చ కూడా ఒక తీవ్ర స్థాయిలో చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సందర్భం కూడా అలాంటిదే. కేరళ సినిమా అవార్డులకు సంబంధించి ఆయన అక్కడ ఉండే ఆ రాష్ట్రంలో కేరళ రాష్ట్రానికి సంబంధించిన జ్యూరీకి చైర్మన్గా ఆయన పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆ అవార్డులు ఏవైతే వచ్చినాయో ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా అంటే ఆ రోజు అంటే ఎక్కడ కేరళ సినిమాకి సంబంధించి మమ్ముటికి ఉత్తమ నటుడిగా హర్రర్ థ్రిల్లర్ సినిమా మనకి భయయుగం అనేది ఉంది. ఈ సినిమాలోనే ఆయన నటనకు సంబంధించి ఆయన కొడుమూరు పుట్టి అనే ఒక పాత్రలో కీలకంగా నటించాడు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ఆ సినిమాకి కేరళకి సంబంధించి ఆ జ్యూరీలో ఉన్న చైర్మన్గా ఆయన ఈ అవార్డుని ప్రకటించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చేసింది ట్వీట్ వేదికగా కాదు, లేకపోతే ఎక్కడో ఎక్స్క్లూజివ్గా కాదు, ఒక విలేకరుల అంటే మీడియా సమావేశంలోని ఈ అవార్డులకు సంబంధించి ప్రకటిస్తున్న టైంలో మరోవైపు మంజుమల్ బాయ్స్ అనే సినిమాకి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. ఇవన్నీ ప్రకటిస్తున్న సమయంలో ఆయన జాతీయ అవార్డును ఉద్దేశించి ప్రసంగించిన ఏదైతే ఒక వ్యాఖ్య ఉందో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ, నేను ఈ ప్రాంతం వాడిని కాదు, కేరళకు సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీ ఉందో నన్ను గుర్తించి ఇక్కడ జ్యూరీకి ఒక అధ్యక్షుడిగా చేశారు, చైర్మన్గా చేశారు. ఈ అవార్డులు అనేవి నిష్పక్షపాతంగా ఎవరైతే ఉత్తమ నటన కనబరిచారో, ఉత్తమ చిత్రం ఏదైతే ఉందో, అటు మంజుమల్ బాయ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు భయయుగంలోన మమ్ముటి యాక్షన్ కావచ్చు, వీటికి సంబంధించి ఖచ్చితంగా నేను ఆ జ్యూరీ తరపున
నిష్పక్షపాతంగా ఆ నటనకు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి ఆ అవార్డులను ప్రకటించే అవకాశం మాకు కలుగుతుంది, మా జ్యూరీకి కలుగుతుంది. కానీ జాతీయ స్థాయిలో ఇలా జరగడం లేదనేది ఆ వ్యాఖ్యాన్ని చేశారు. మరోవైపు మమ్ముట్టికి జరుగుతున్న దీనిపైన కూడా మమ్ముట్టికి నిజంగా జాతీయ స్థాయిలో రావాల్సిన గుర్తింపు రావటం లేదు, ఆయన సినిమాలకు రావాల్సిన గుర్తింపు రావటం లేదు. ప్రధానంగా భయోగం సినిమా దేశవ్యాప్తంగానే ఒక చర్చకి లేవదీస్తుంది. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్లో ఆయన నటించిన నటన కొడుమోన్ పొట్టి పాత్రలో నిజంగానే మమ్ముట్టి జీవం పోశారని చెప్పాలి. ఈ పాత్రలో ఆయన చేసిన నటనకి జాతీయ స్థాయిలో అవార్డు రావాల్సిన అవకాశం ఉంది, కానీ అటువంటిది రావటం లేదనేది ఒక వ్యాఖ్య చేస్తూనే జాతీయ స్థాయిలో నిజంగానే వాళ్ళు ప్రలోభాలకని కాదు, కానీ వాళ్ళు ఎందుకు ఆ పైరవీలకి తలొగ్గుతున్నారు, నిజంగానే జాతీయ స్థాయిలో ఉండే అవార్డులకు గుర్తించలేకపోతున్నారా? ఎందుకంటే ఉత్తమ నటుల్ని ఆ నటన వాళ్ళు గుర్తించలేకపోతున్నారా, లేకపోతే గుర్తించి కూడా ఏదైనా మిగతా ఒత్తిడికి తలొగ్గి చేస్తున్నారా అనేది ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్య. నిజంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండే అనేక ఇండస్ట్రీలు, మనకి తెలుగులో ఉండే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పక్కన తమిళ ఇండస్ట్రీ కావచ్చు, దక్షిణ భారతదేశంలో కీలకంగా మనకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చాలా ప్రాచుర్యం పొందుతాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న టాప్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అని కూడా ఇక్కడ సౌత్ నుంచే ఉంటున్నాయి. అటు టాలీవుడ్కి సంబంధించి మరోవైపు బాలీవుడ్కి సంబంధించి కూడా ఇదే చర్చ జరుగుతుంది. చాలా వరకు ఎందుకు అవార్డులు రావడం లేదు, ఉత్తమ నటులుగా కావచ్చు, ఉత్తమ చిత్రాలు కావచ్చు అనేది ప్రధానంగా జ్యూరీ పైన, అంటే నేషనల్ స్థాయిలో ఏదైనా అక్కడ ఉండే స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల సారాంశం తీసుకుంటే మనం ఏదైనా అటువంటి ఒత్తిడి ఏదైనా ఉందా, ఎందుకు రావటం లేదు, వాళ్ళపైన ఎందుకు ఏమైనా నిష్పక్షపాతంగా చేయకుండా ఏమైనా బలమైన ఒత్తిళ్లు కనిపిస్తున్నాయనేది మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఆయన చేసింది ఫైల్స్ అన్న వాళ్ళు ఎందుకు ఈ అవార్డులను దక్కలేకపోతున్నాయనేది. అంటే నిజంగానే కేరళ ఫైల్స్ అనేది అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలోన ఏదైతే కేరళ ఫైల్స్ కావచ్చు, అంతకుముందు కశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా పెద్ద ప్రచారం జరిగింది. అక్కడ ఉండే స్థానికంగా ఉండే సమస్యలను చూపించే ప్రయత్నం అయితే మనం రైటిస్టులుగా చాలామంది దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ లెఫ్టిస్ట్గా ఉన్న వాళ్ళు దీన్ని పూర్తిగా కేరళ ఫైల్స్ లాంటివి వ్యతిరేకించారు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా దీన్ని ప్రశ్నించలేకపోతున్నారు. కేరళ ఫైల్స్ను పరోక్షంగా ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే నేషనల్ జ్యూరీ నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఇలా పనిచేయకపోవడం వల్ల మమ్ముట్టి లాంటి ఒక జాతీయ స్థాయి నటుడిని, నిజంగా మమ్ముట్టిని జడ్జి చేసే అవకాశమే లేదు. ఎందుకంటే అంత ఉత్తమ నటుడైనా ఆయన్ని జడ్జి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి నటుడు కూడా అవార్డులు రాకుండా ఉన్నాయంటే జాతీయ స్థాయిలో, అంటే గతంలో మమ్ముట్టికి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి, కానీ ప్రతి చిత్రానికి కూడా ఒక కొలమానం ఉంటుంది. అందులో నటించిన నటనకి ఒక అవార్డు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు ప్రకాష్ రాజు కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ప్రకాష్ రాజు కేరళలో చేసిన వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో నిజంగానే ఎందుకు ఈ విధంగా చర్చకి దారితీసే అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎస్ గణేష్, అయితే ఇప్పుడు నేషనల్ ఫిలిం అవార్డ్స్లకు సంబంధించి ఆ జ్యూరీ సభ్యులు కొన్నిసార్లు నిష్పక్షపాతంగా కాకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది అని అన్నారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా కేరళ ఫిల్మ్ అవార్డులకు జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించారు. మరి ఆయన కూడా అప్పుడు రాజీ పడ్డారా? ఎస్, ఆయన చెప్పింది కూడా అదే. ఎందుకంటే ప్రకాష్ రాజు కేరళీయన్ కాదు, కేరళైట్ కాదు, కానీ ఆయన్ని తీసుకొచ్చి అంటే ఒక నిష్పక్షపాతంగా ఒక జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి నన్ను కన్నడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేరళలోన ఆ జ్యూరీ ఏదైతే ఉందో రాష్ట్ర జ్యూరీకి నన్ను చైర్మన్గా పెట్టి ఒక మెంబర్స్ని తీసుకొచ్చి నిష్పక్షపాతంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన సినిమాకి సంబంధించిన అవార్డులు కావచ్చు, లేకపోతే అవార్డు ఏదైనా నటులు ఉన్నారో నటులకు సంబంధించిన అవార్డులు కావచ్చు ఇవ్వడానికి తనను ఎంపిక చేస్తే ఎందుకు జాతీయ స్థాయిలో ఈ విధంగా జరగట్లేదు? నేషనల్ అవార్డుకు సంబంధించి ఇలా నిష్పక్షపాతంగా ఆ జ్యూరీ అనేది ఎందుకు ఎంపిక కావడం లేదు? నిజంగా జ్యూరీ అనేది అనేక రికమెండేషన్స్ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయమే అయినా చాలా వరకు ఇలాంటి దాంట్లో జ్యూరీలో ఉండే చైర్మన్స్ కావచ్చు, లేకపోతే సభ్యులు కావచ్చు, చాలా వరకు అక్కడ ఉండే ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్లో రికమెండేషన్స్ ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి. ఇక్కడ మనం దాన్ని వేరేగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుంది. కానీ దాన్ని మనం ఇంత సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే జాతీయ స్థాయిలో ఇలా ఉండడం వల్ల మన ఏదైతే జాతీయ అవార్డులకు ఉండే ఆ స్థాయి పడిపోతుంది అనేది కీలకంగా మనకి ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు. అంటే దీన్ని బట్టి ఆయన చెప్తున్నది కేరళ రాష్ట్రం ఏ విధంగా పక్క రాష్ట్రంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ విధంగా జ్యూరీలో నిష్పక్షపాతంగా ఉండేలాగా ఏదైతే అవార్డులకు ఎంపిక చేసిందో జాతీయ స్థాయిలో ఇక మీదట భవిష్యత్తులో జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేకపోతున్నారు, దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందనేది చెప్తూనే మమ్ముట్టి లాంటి వాళ్ళకి అవార్డులకి వాళ్ళు చేస్తున్నది క్రైటీరియా కాదు. ఎవరైతే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నారో, జ్యూరీ మెంబర్లు ఉన్నారో, చైర్మన్లు ఉన్నారో వాళ్ళు ఆయన నటనను కొలిచే స్థాయే కాదన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఉండే అనేక సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ జరగాల్సిన అంశంగా అయితే కనిపిస్తోంది.
గణేష్, అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు మనకి ఎంతో మంది అభిమాన నటులు ఉంటారు. ఒక సినిమాలో వారు నటించిన నటన అనేది మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఈయనకు కంపల్సరీగా నేషనల్ అవార్డు వస్తుంది ఫిలిమ్స్లో అని మనం అనుకోవచ్చు. కానీ ఈ విధంగా తను చేసిన ఈ వ్యాఖ్యలు అందరికీ నచ్చాలని లేదు కదా. అందరికీ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సబబు అనిపించేలా ఉండి పర్సనల్గా చేసిన వ్యాఖ్యలుగా కూడా చూసే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఒకవేళ జ్యూరీ సభ్యులు ఒకవేళ అవార్డు ఇవ్వాలి అంటే ఎటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటారు? ఎందుకంటే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను అందరూ ఆమోదించాలని లేదు, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక చర్చ అనేది వచ్చిన తర్వాత దాని డిబేటబుల్ పాయింట్ ఉంటుంది, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డులకు సంబంధించి ఎప్పుడు కూడా నేషనల్ అవార్డులు వచ్చినప్పుడు మనకి అనేక విమర్శలు దాన్ని ఆహ్వానించే వాళ్ళు కూడా ఉంటారు. పుష్ప సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినా అంతకుముందు తెలుగు సినిమాలకి శంకరాభరణం దగ్గర నుంచి అనేక అవార్డులు వచ్చినాయి. అటు గాయకులు కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇలాగ కథాంశాలు కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు, ఇలాగ బాహుబలి దగ్గర నుంచి అనేక అవార్డులు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. కానీ ఇందులో కూడా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎప్పుడు వినిపిస్తుంటాయి. కానీ ఇదైతే మనం ఒక న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఆ తీర్పు పట్ల ఎలా శిరోధార్యం అంటామో, ఎందుకంటే ఆ తీర్పు చాలామంది వ్యతిరేకించవచ్చు, కానీ దాని పట్ల ఎక్కువ శాతం న్యాయం అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 100% తీసుకుంటే దాదాపు 70% అనేది ఆ న్యాయం ఉందని అనిపిస్తుంది. కానీ ఏదైతే జ్యూరీ ప్రకటిస్తున్న అవార్డులకు సంబంధించి ఎప్పుడు కూడా మనకి రెండు పక్షాల్లో కూడా విమర్శలు వినిపిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు జాతీయ స్థాయి కాదు రాష్ట్ర స్థాయి కూడా అవార్డులు ఇచ్చే ముందు ఒక పారామీటర్ ఉంటుంది. దాన్ని ఏ సబ్జెక్టులో ఎంపిక చేయాలి, ఏ కథాంశాన్ని తీసుకోవాలి, అక్కడ ఉండే నటనకి ఏ విధంగా కొలవాలి అనేది కూడా ఉంటుంది. మరోవైపు చాలా వరకు ఇలాంటి సినిమాలకి ఉత్తమ సినిమాలుగా వెళ్ళే అవకాశం కూడా లేకపోవచ్చు. జాతీయ స్థాయిలో వెళ్ళడానికి ఆ సినిమాకి ఎంట్రీ కూడా దొరకని సినిమాలు చాలా వరకు ఉన్నాయి. అలాంటి దొరకని సినిమాలు కూడా ఆ తర్వాత నటన చూసిన తర్వాత బాగుందని, వీటికి వస్తే బాగుంటుందని చర్చ కూడా జరుగుతుంది. అందుకని దీనికి ఒక పారామీటర్, అంటే చాలా వరకు గైడ్లైన్స్ ఉన్నాయి. అటు జాతీయ ఫిలిం అవార్డ్స్ సంబంధించి కావచ్చు, జాతీయ స్థాయిలో లేకపోతే రాష్ట్రాలకు సంబంధించిన మనకి ఇక్కడ ఉండే గద్దర్ అవార్డ్స్ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఒక పారామీటర్ ఉంది. లాస్ట్ టైం మనకి ఎంపిక చేసినప్పుడు జయసుధ ఆధ్వర్యంలో చాలా వరకు బ్రహ్మాండంగా చేశారు. అంటే ప్రతిదీ ఆ సినిమాని సబ్జెక్ట్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ కథాంశం ఏ విధంగా ఉంది, అందులో నటులు, ఆ తర్వాత నటన ఏంటి, దాంట్లో సంగీతం ఏంటి, అందులో పాటలో ఉండే దాని సాహిత్యం ఏంటి, మొత్తం టోటల్గా ఆ సినిమాకి అవార్డు ఇచ్చేటప్పుడు ఆ సినిమా ఎంతవరకు ప్రభావితం చేసింది, అంటే ఆ సొసైటీ మీద ఎంత మంచి మార్పు తీసుకొచ్చింది అనేది అనేక అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఇదంతా ఉంది. కానీ అవార్డు ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిగణించారంటే ఒక్కొక్కరు చూసే దానిలో ఒక్కొక్క కోణం ఉంటుంది. మనం చూసేది ఒక కోణంలో కనిపిస్తే ఇంకొకరు చూసేదాన్ని ఇంకొక కోణంలో కనిపించవచ్చు. దానికి అభిమానం, లేకపోతే వాళ్ళతో ఉండే ఆ కథాంశం నచ్చటమో, లేకపోతే దానికి దగ్గరగా ఉండే ఒక రిలివెంటెడ్గా ఉండే మనకు సన్నివేశాలు దగ్గర అవడం, ఇవన్నీ కాకుండా ఓవరాల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు మనం తీసుకుంటున్నప్పుడు ఆ జడ్జిమెంటు కరెక్టా కాదనేది అనిపిస్తుంది. కానీ జాతీయ ఫిలిం అవార్డ్స్ సంబంధించి చాలా వరకు ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది, దీనికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అనేది. అంటే సబ్జెక్ట్ వైడ్గా కావచ్చు, నటులు ఆ నటనకు సంబంధించి కావచ్చు. ఇప్పుడు మొన్న వచ్చిన పుష్పక్ సినిమాకి సంబంధించి కూడా ఇదే స్థాయిలో చర్చలు జరిగాయి. అందుకని ఆ పారామీటర్స్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో జరగాల్సిన సబ్జెక్ట్స్ పైన నిజంగా ఆ ఎంపిక ఎవరైతే అందులో ఉన్నారో అర్హులు వాళ్ళు ఆ ఎంపిక కూడా ముఖ్యమనేది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన వ్యక్తిగతంగా చూసినా భవిష్యత్తులో అంటే ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, మనకి జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకునేటప్పుడు జ్యూరీలో ఎలాంటి ఎంపికలు ఉండాలి, సినిమా సబ్జెక్ట్స్కి దేనికి అవార్డులు ఇవ్వనేది కూడా ఇంకా మరింత స్పష్టంగా ఒక గైడ్లైన్స్ రూపొందించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.